ఇవాళ మేము కాళికామాత అమ్మవారి దర్శనం కోసమై ఈ దేవాలయంకొచ్చాము. ఇక్కడ అమ్మవారికి ఇంకో పేరు గూడా ఉంది. ఆ పేరే ఆరమైసమ్మ. ఈ దేవాలయంకి రోజు భక్తులు వస్తూ పోతుంటారు. కానీ మంగళవారం, ఆదివారం మాత్రం ఇక్కడ భక్తులు భారీ సంఖ్యలో విచ్చేసి తమ కోరిన కోరికలు నెరవేర్చినందుకు అమ్మవారికి బలిదానాలిస్తూ నైవేద్యం సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ కొత్త వాహనాలు కొన్నవాళ్ళు గూడంగా ప్రతిరోజు వచ్చి పూజలు చేయించుకుంటారు. ఎందుకంటే మనకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలనే ఆశతో ప్రతి ఒక్కరు ఏ వాహనం కొన్నా గూడంగా చిన్న టూ వీలర్ కాడ నుంచి పెద్ద పెద్ద లారీలు ఎనీథింగ్ ఏది కొన్నా గూడంగా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు చేయించుకొని వెళ్తూ ఉంటారు. ఈ టెంపుల్ దాటి కొంచెం ముందుకెళ్తే అక్కడ మనకి పార్కింగ్ స్పేస్ అనేది కనిపిస్తుంటుంది. ఇక్కడ 4 వీలర్ గానీ, 2 వీలర్ గానీ ఏదైనా మనం పార్క్ జేసుకోవచ్చు. అది గూడంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్. అక్కడ మనం అమౌంట్ ఏం కట్టాల్సిన పార్కింగ్ ఫీజ్ అట్లాంటిదేముండదు. వెహికల్స్ అనేది అక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. బట్ ఈ వీడియోలోకెళ్ళే ముందు ఒక చిన్న ఇంట్రడక్షన్. నా పేరు మధు. నా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మిస్టర్ లక్కీ వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం మరిన్ని వీడియోలు చేసేటందుకు కొంచెం సపోర్ట్ చేయండి. మనకి దేవాలయం వచ్చేసి మనకి బండ్లగూడ జాగీర్ మన మెహిదీపట్నం దగ్గర బండ్లగూడ జాగీర్ దగ్గర ఉంది ఈ టెంపులు. ఒకసారి విజిట్ అవ్వండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. ఇక్కడ మనకి ఈ దేవాలయంలో చిన్న చిన్న రూమ్స్ అనేటివి అవైలబుల్ ఉంటాయి. మనము అమ్మవారికి బలిదానాలిచ్చి నైవేద్యం పెడతామని చెప్పాం గదా! అవి ఇక్కడే వాళ్ళు టెంట్‌లేసుకొని చెట్ల కింద గానీ, రూమ్‌లలో గానీ వంటలు వండుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం వచ్చేసి మెయిన్ దేవాలయంకెళ్దాం రండి. కాళికామాత అంటే మరెవరో కాదు, పార్వతీదేవి. రాక్షస సంహారానికై రక్తబీజుడు అనే రాక్షసుని సంహరించడం కోసం శివుడి కంఠంలోంచి ఉద్భవించిన అవతారమే ఈ కాళికామాత. ఇదొచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్‌కి ఎళ్ళడానికి దారి. ఇక్కడ మనం లోపలికి ఎంట్రన్స్ కాంగానే గంటలుంటాయి. అన్ని గంటలు మోగిస్తున్నప్పుడు మన నరాల్లో ఒక వైబ్రేషన్ అనేది వస్తుంది. అందుకే అంటారు ఈ టెంపుల్‌ని ప్రతి ఒక్కరు కంపల్సరీ దర్శనం చేసుకోవాలని. ఎందుకంటే మనలో ఏదైనా నెగెటివ్ ఎనర్జీ ఉన్నా గూడంగా ఈ యొక్క దేవాలయం స్థలంలో అడుగు పెట్టామో లేదో మనకి ఆ నెగెటివ్ ఎనర్జీ అనేది మన నుంచి దూరంగా ఎళ్ళిపోతుందనే భక్తుల నమ్మకం. ఈ దారిలో నుంచి కొంచెం ముందుకెళ్ళంగానే ఇక్కడ మనకి కాళ్ళు కడుక్కోవడానికి లెఫ్ట్ సైడ్‌లో అన్ని ట్యాప్స్ ఉంటాయి. ఇక్కడ మనం కాళ్ళు కడుక్కొని లోపలికెళ్ళిపోవాలి. అక్కడ లోపల కొబ్బరికాయని కొట్టనివ్వరు. అందు గురించని ఇక్కడ బయటే కొట్టేసుకోవాలి. నార్మల్ డేస్‌లో మేము ఈ వీడియో తీద్దాం అనుకున్నాం. కానీ సండే రోజే ఎందుకు తీస్తున్నామంటే అసలు సండే రోజు ఇక్కడ భక్తులు ఎట్లా వస్తారు, అసలు ఏ రేంజ్‌లో వస్తారు అనేది మీకు చూపిద్దామని చెప్పి ఇక ఈ వీడియో తీయడం జరుగుతుంది సండే రోజు. అసలు మామూలుగా లేదు. జనాలు అసలు విపరీతంగా వచ్చారు. మాకు వీడియో తీయడం కూడా చాలా ఇబ్బందయింది. అసలు ఇది మెయిన్ ఎంట్రన్సు. మనం గుడి లోపల అసలు ఎలా ఉంది, స్ట్రక్చర్ ఎలా ఉంది, అసలు అమ్మవారిని ఎలా పూజిస్తారు భక్తులు అనేది మనం ఇప్పుడు లోపలికెళ్ళి ఒకసారి క్లియర్‌గా పరిశీలన చేద్దాం. ఇది ఎంట్రన్సు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో మనకి అమ్మవారి రూపం, కాళికామాత రూపం మనకు దర్శనమిస్తుంది. నాకు ఎప్పటినుంచో డౌటు. అసలు కాళికామాత అమ్మవారి కాళ్ళ కింద మహాశివుడు ఎందుకుంటాడు అనేది ఒక చిన్న డౌట్ ఉండే. ఇన్ని రోజులకి ఈ డౌట్‌కి అనేది ఒక ఫుల్ స్టాప్ అనేది పడ్డది. దాని గురించి నేను ఈ వీడియోలో తర్వాత చెప్తాను. ఇక్కడ ప్రతిరోజు భక్తులు తమ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నైవేద్యంగా బలిదానాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది అమ్మవారికి బోనం ఎత్తుతారు. అంటే కొంతమంది మొక్కులు మొక్కుతారు కదా, నాకు ఈ కోరిక తీరిస్తే నేను ఇలా చేస్తాను అని. అలా తీరిన కోరికలకు ప్రతిఫలంగా వాళ్ళు ఇచ్చే ఒక చిన్న చిరుకానుక ఇది. కొంతమంది బలిదానాలు ఇస్తే కొంతమంది అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనం ఎత్తి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఇక్కడ మనకి ప్రత్యేక రోజుల్లో మనకి హోమాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ అమ్మవారి విశేషం ఏంటంటే ఇక్కడ స్వయంభూ అమ్మవారు వెలిసినది. స్వయంభూ విగ్రహం ఇక్కడ ఉన్న అమ్మవారు మొత్తం గోల్డ్‌తో ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫోటోలు తీయడం గానీ, వీడియోలు తీయడం గానీ గుడికి అమ్మవారికి ఎదురుంగా ఇక్కడ అలౌ చేయరు. బట్ చుట్టుపక్కల బ్యాక్ సైడ్ మనం తీసుకోవచ్చు, ఫోటోస్ తీయొచ్చు. బట్ అమ్మవారికి ఎదురుంగా నిలబడి అమ్మవారిని ఫోటోలు దింపడం గానీ,
వీడియోలు తీయడం కానీ నిషిద్ధం. అక్కడ మిలిటరీ ఫోర్స్ ఉంటుంది ఎప్పుడు. వాళ్ళు ఫోన్ తీసేసుకుంటారు. లాస్ట్ టైం ఒకసారి మాకు అట్లాగే జరిగింది. బట్ ఇప్పుడేంటంటే మా అదృష్టం ఏంటంటే అక్కడ ఎవరు మిలిటరీ వాళ్ళు లేరు కాబట్టి ఇంత ధైర్యంగా ధ్వజస్తంభాన్ని కానీ, ఆ అమ్మవారి గుడిని కానీ, మనం లోపల గర్భగుడిని కానీ వీడియో తీసేందుకు కొంచెం ధైర్యం చేశాము. చూడండి ఇక్కడ భక్తుల తాకిడి ఎలా ఉందో. అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఈ విధంగా ఉంటుందని. ఇందాక నాకు ఒక డౌట్ ఉంది. ఆ మహాశివుడు కాళికామాత కాళ్ళ కింద ఎందుకుంటాడు అనేది. ఆ డౌట్‌కి ఫుల్ స్టాప్ పడ్డా అని చెప్పాను కదా! అప్పుడు దాని గురించి చెప్తాను నేను. అయితే ఈ కాళికామాత అమ్మవారు రక్తబీజుడిని సంహరించడం కోసం కాళికామాత రూపం దాల్చారని చెప్పాం కదా పార్వతీదేవి. ఆ రూపం దాల్చినప్పుడు అమ్మవారికి ఆగ్రహానికి ఇంక అవధులు లేవు. అమ్మవారిని ఆపడం ఎవరి వల్ల కావటం లేదు. దేవతలు గూడంగా అమ్మవారి రూపం చూసి భయపడి అందరూ పారిపోతున్న సమయంలో అందరూ శివుని దగ్గరికెళ్ళి వేడుకున్నారు. ఏమనంటే, అమ్మవారి ఆగ్రహము ఆగడం లేదు. మా ఆగ్రహానికి మేము ఆపనీకే ట్రై చేసాం గానీ మా వల్ల కావటం లేదు. మీరొచ్చి కొంచెం కాళికామాత ఆగ్రహాన్ని ఆపమని దేవతలందరూ వేడుకుంటే, ఆ మహాశివుడు అమ్మవారి కోపాన్ని, ఉగ్రరూపాన్ని శాంతింపజేయడం కోసం అని చెప్పి బయలుదేరుతాడు. బయలుదేరిపోయి అమ్మవారి కాళ్ళ కింద పడిపోతాడు. అప్పుడు తన కాళ్ళ కింద ఉన్నది తన భర్త అయిన మహాశివుడు అని గ్రహించి అమ్మవారు తన కోపాన్ని శాంతింపజేసుకుంటుంది. ఇది అమ్మవారి కాళ్ళ కింద శివుడు ఉండడానికి కారణం ఏంటంటే దాని యొక్క స్టోరీ, చరిత్ర ఇది. ఇందులో ఇంకో స్టోరీ కూడా ఉంది. ఇప్పుడు మనం చూస్తుంటాం కదా, కాళికామాత అమ్మవారు ఇట్లా నాలుక బయటికి పెట్టి రక్తం కారుతున్నట్టుగా మనము గమనిస్తాము. అయితే దానికి కూడా ఒక స్టోరీ ఉంది. ఏంటంటే ఇదే స్టోరీ కంటిన్యూషను. రక్తబీజుడు తనకున్న పవర్ ఏంటంటే తన నుంచి ఒక్క రక్తపు బొట్టు కింద పడ్డా ఇంకో రక్తబీజుడు అనేవాడు ఉద్భవిస్తాడు. అయితే అమ్మవారు రక్తబీజుడిని సంహరించినప్పుడు ఆ రక్తపు బొట్టు అనేది మన నేలపై పడకుండా అమ్మవారు నాలుకని పెద్దగా చేసుకొని ఆ యొక్క రక్తబీజుడిని యొక్క రక్తం నేలపై పడకుండా మొత్తం రక్తం అనేది తాగేస్తూ ఉంటుంది. దాని గురించి అని చెప్పి అమ్మవారి నాలుక ఇట్లా బయటికి పెట్టి ఆ రూపం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది మన కాళికామాత దేవి. అసలు ఆ రూపం రావడానికి కారణం ఏంది, అసలు ఆ రూపం ఎందుకు వచ్చింది అనే దానికి ఇది స్టోరీ. టెంపుల్ నుంచి బయటికి రాగానే ఇక్కడ ఒకటి ప్లే గ్రౌండ్ టైప్ అంటే ఒక ఉంటుంది. అక్కడ మనం ఫోటోషూట్స్ కానీ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ స్పేస్ ఉంటుంది. ఇది ఇవాళ మేము విజిట్ అయిన బండ్లగూడ జాగీర్లో ఉన్న శ్రీ కాళికామాత టెంపుల్, ఆరమైసమ్మ అని కూడా అంటారు. టెంపుల్ దర్శనం చేసుకొని అలా బయటకు వచ్చినప్పుడు నేను ఎప్పుడో చిన్నప్పుడు తాగిన గోలు సోడా అనిపించింది. తాగేసి ఇంటికి బయలుదేరిపోయాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాం.